హాయ్, వెల్కమ్ టు కీ కలర్స్. హీరోల్ని చూసి థియేటర్లకి వచ్చి సినిమాలు చూడడమే గగనమైపోయిన ఈ రోజుల్లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాకు బజ్ క్రియేట్ చేస్తున్నారు అంటే నమ్ముతారా? కేవలం సినిమాల్లోనే కాదండోయ్, లైఫ్ లో కూడా తనదైన స్పెషాలిటీతో ఎప్పుడు ట్రెండ్ లోనే ఉంటారు ఆ ఆర్టిస్ట్. మరి సంక్రాంతి టైంలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసేసారో చూసేద్దాం రండి. దిస్ ఈస్ కీ కలర్ స్పెషల్. సైడ్ క్యాటల్ చేస్తారు కదా, ఫ్యాన్స్ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉంటుందా? అదేనండి, జనాన్ని థియేటర్స్ కి రప్పించే కెపాసిటీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఉంటుందా అంటే మామూలుగా లేదు అనే సమాధానమే చెప్తారు. ఎందుకు అంటే పెద్ద హీరోలు నటించిన సినిమాలే థియేటర్స్ కి వచ్చి జనం చూడడం తగ్గిపోయింది. ఆ ఓటీటీలో ఎటు వచ్చేస్తుందిగా, చూసేద్దాంలే అనుకునే రోజులు ఎటు వచ్చేసినాయి. అలాంటిది ప్రమోషన్ దగ్గర నుంచి సినిమాకు హైప్ క్రియేట్ చేస్తూ జనాన్ని థియేటర్స్ కి కూడా రప్పించే కెపాసిటీ ఓ యాక్టర్ కుంది. ఆ యాక్టర్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్, హీస్ నన్ అదర్ దాన్ నరేష్ గారు. నరేష్ ఇప్పుడు కాదు, గత 3 జనరేషన్లకి కూడా పరిచయం అక్కర్లేని పేరు. 80s 90s లలో జంధ్యాల సినిమాల హీరోగా అందరికీ తెలుసు. ఆ తర్వాత మల్లీశ్వరి లాంటి సినిమాలతో మరో ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టడం చూసేసాం కదా. ఇక ఈ మధ్యనైతే కాంట్రవర్సీ కమెంట్లతోనో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అనే వార్తలతోనో నరేష్ నిరంతరం బజ్ లోనే ఉండటం చూస్తూనే ఉన్నాం. వివాదాల సంగతి ఎలా ఉన్నా అదంతా పాపులారిటీ, అంతకు మించి క్రేజ్ అన్నట్టుగా పాజిటివ్ గా బిందాస్ గా ముందుకు వెళ్ళిపోవడం నరేష్ స్టైల్ కదా. కేవలం లిక్కరే కాదు, మంచి సినిమాలు కూడా ఎంఆర్పీకి వస్తాయి. ఎస్, నరేష్ స్టేజ్ మీద ఉన్నారు అని అంటే చాలు ఇలాంటి డైలాగులు చాలానే పడుతూ ఉంటాయి కదా. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి, అన్ని సినిమాలు ఆడాలి అని చిరంజీవి లాంటి వాళ్ళు అంటుంటే నరేష్ నిజమే, కాకపోతే మా సినిమా ఇంకాస్త బాగా ఆడాలి అనేది నా కోరిక అంటూ ఫన్ జనరేట్ చేస్తూనే తనదైన మార్పు చూపించడం నరేష్ స్పెషాలిటీ కదా. అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి. ఇవన్నీ చూసేసాం కదా. మరైతే నరేష్ స్పెషాలిటీ ఏంటి అంటే సంక్రాంతి రేసులో నారీ నారీ సినిమాకు క్రేజ్ రావడానికి ప్రధాన కారణము, ప్రత్యేక రీజన్ రెండు కూడా నరేషే అంటూ మార్కెట్ చాలా ఓపెన్ గా చెప్పేసింది. పబ్లిసిటీ విషయంలో అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు హడావిడి చేసిన సాలిడ్ గా ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు, ఎంటర్టైన్మెంట్ విషయంలో మిగతా సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది అనే టాక్ సర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారి తెచ్చుకుంది. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని. నారీ నారీ సినిమా మొత్తం నరేష్ చుట్టూరానే తిరుగుతుంది. పైగా జోకులన్నీ నరేష్ మీద పర్సనల్ గా పేలుతున్నట్టుగానే ఉంటాయి. ఏంటి, రెండో పెళ్లి చేసుకున్నారా అంటే మళ్ళీ పెళ్లి అనే డైలాగ్ ని ఆల్రెడీ చూసేసాం కదా. రెండో పెళ్ళ కాదండి, మళ్ళీ పెళ్లి. పైగా సినిమాలో కామెడీకి మెయిన్ పిల్లర్ గా నరేష్ నిలబడమే కాదు, త్రూ అవుట్ ద మూవీ ఎంటర్టైన్మెంట్ తో ఎంగేజ్ చేయడం చూస్తే మొన్న మధ్యనే వచ్చిన సామాజ వర్గమన మూవీ మ్యాజిక్ మళ్ళీ వర్కౌట్ అయినట్టు అనిపించింది ఆడియన్స్ కి. ఎందుకంటే ఈ 2 సినిమాలకి డైరెక్టర్ ఒక్కరే కదా. నెల తిరగకుండానే నెల తప్పాలంటే ఇప్పుడంటే సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ గా థియేటర్స్ కు వస్తారు కాబట్టి ఆడి ఉండొచ్చు నారీ నారీ అని అంటారేమో. అదేం లేదండి, సినిమా ఏదైనా హీరో ఎవరైనా కథలో కంటెంట్ సంగతి ఎలా ఉన్నా ఒక ఫ్లోతో ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తున్న యాక్టర్ నరేష్ అని ఈ మధ్యన సినిమాలు చూస్తే అనిపిస్తుంది కదా. కేవలం సినిమాల్లోనే కాదు, బయట కూడా స్పెషల్లీ మేడ్ లగ్జరీ కార్లతోనో విడాకుల వివాదాలతోనో, అది కాదనుకుంటే ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అనే టాక్ తో ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటూనే ఉంటారు కదా. ఎవ్వరు ఏవనుకున్నా నేను కేర్ చెయ్యబోను అని చెప్పడమే కాదు, ఇంచుమించు తన స్టోరీ లైనే అనిపించే క్యారెక్టరైజేషన్ తో నారీ నారీ సినిమాలో మనకి నరేష్ కనిపించడం చూస్తే ఇదంతా వేరే లెవెల్ అనిపించడం ఖాయం. ఇలా ఎవరు ఏమనుకున్నా నాకేం పర్లేదు అని అన్నట్టుగా తన పైన తాను జోకులు వేయించుకునే నేచరే అనుకోండి, మెచ్యూరిటీనే అనుకోండి, ఎవ్వరు ఏ పేరైనా పెట్టుకోండి, నరేష్ మాత్రం ట్రెండింగ్ యాక్టర్ గా ఈ జనరేషన్ కి కనెక్ట్ అవుతూనే ఉన్నారు కదా. మరి మీరేమంటారు? ఇట్స్ ఎ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. బజ్ క్రియేట్ చేయడంలో మాత్రమే కాదు, జనాలకి సినిమా మీద ఆసక్తి చూపించే విషయంలో కూడా ట్రెండింగ్ స్టార్ నరేషే అని అంటే మీరేమంటారు? కమెంట్స్ లో తెలియజేసేసేయండి. దిస్ ఈస్ కీ కలర్స్ ఫర్ యూ.